నమస్తే. ఈ నెల అంటే ఈ అక్టోబర్ 27వ తేదీన మలేషియాలో జరగనున్న ది ఆసియన్ సమ్మిట్కు భారత ప్రధానమంత్రి హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరి ఎందుకు మోడీ గారు ఈ కార్యక్రమాన్ని స్కిప్ చేస్తున్నారు అంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియా ఈసారి ఈ సమ్మిట్కు వేదికగా ఉన్నటువంటి మలేషియా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో నరేంద్ర మోడీ గారు ఫోన్లో మాట్లాడుతూ దీపావళి ఉత్సవాలు ఇతర కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నామని ప్రకటించినట్లు మలేషియా ప్రభుత్వం కూడా వెల్లడించింది. సరే, కారణాలు ఏమైనా ఎందుకు వెళ్ళలేదు, మోడీ గారు ఈ మలేషియా సమ్మిట్కు ఎందుకు స్కిప్ చేస్తున్నారు అనే విషయం మీద వివిధ రకాల విశ్లేషణలు వస్తున్నాయి. అందులో ప్రధాన కారణం ఏంటంటే, ఈ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరు కానున్నారు. ఇటీవల భారత్ అమెరికాల మధ్య సంబంధాలు సన్నగిల్లుతూ వచ్చాయి. భారతదేశం పైన ట్రేడ్ వార్ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ 50% ట్యాక్సెస్ వేసి భారత్ను కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రష్యా నుంచి ఆయిల్ కొనకూడదని ఆయన హుకుం జారీ చేశారు. వీటన్ని పట్టించుకోకుండా మన భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉంది. అంతేకాకుండా ఇటీవల భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా మోడీ పాకిస్తాన్కు అనుకూలంగానే మాట్లాడారు అన్న వాదనలు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి నేపథ్యంలో మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరైతే ఆయనతో ముఖాముఖి కూర్చోవలసి వస్తుంది, కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. మన భారత ప్రధాని డొనాల్డ్ ట్రంప్ గారితో ఏది మాట్లాడినా కూడా ఆయన బయటకు వచ్చి మీడియాలో దాన్ని వక్రీకరించి లేదా తనకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇది గతంలో ఇటీవల 2-3 సందర్భాల్లో ఇది మనకు అనుభవం కూడా ఉంది. ఇది భారతదేశం ఈ విషయాన్ని గమనించింది. వీటన్ని దృష్టిలో పెట్టుకొని 50% టారిఫ్ వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి కలవడం ఇష్టం లేక నరేంద్ర మోడీ గారు ఈ ఆసియన్ సమ్మిట్ని స్కిప్ చేస్తున్నారు అని కూడా మనం భావించవచ్చు. అంతేకాదు, మరికొద్ది రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు రానున్నారు. భారత్, రష్యా, చైనాల మధ్య ఇప్పుడిప్పుడే ఒక బంధం ఏర్పడుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ గారిని కలవడం అంత మంచిది కాదని, ఇక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో కూడా భారత ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కాలేదేమో అని మనం భావించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ సమావేశానికి భారతదేశ ప్రతినిధిగా మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారిని పంపుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.